నా పేరు డాక్టర్ సిఎల్ వెంకట్రావు. హెర్పీస్ సింప్లెక్స్ వైరస్. ఈ హెర్పీస్ సింప్లెక్స్ వైరస్సు చాలామందిని మానసిక ఆందోళనకు గురి చేస్తుంది. దీని ప్రభావము శరీరంలో ముఖ్యంగా నోరు, జననేంద్రియాలపై పడుతుంది. హెర్పీస్ సింప్లెక్స్ వైరస్లు 2 రకాలు. హెర్పీస్ సింప్లెక్స్ వైరస్ 1, హెర్పీస్ సింప్లెక్స్ వైరస్ 2. వైరస్ 1 అనే కోవకు చెందింది నోట్లో ఎక్కువ వస్తూ ఉంటుంది. నోట్లో గుల్లల రూపాన ఏర్పడి పుండ్లు ఏర్పడతాయి. చిన్న చిన్న పొక్కులుగా ఏర్పడి, నీటి పొక్కులుగా ఏర్పడి పగిలి చిన్న పుండు ఏర్పడుతుంది. పెదాలపై, బుగ్గ లోపల భాగాన, నాలుక పైన, అంగట్లో చిన్న చిన్న పుండ్లు ఏర్పడి బాధ పెడుతూ ఉంటాయి. నొప్పిగా ఉంటుంది. ఏదైనా తినాలన్నా తాగాలన్నా కూడా చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఈ పుండ్లు ఉండటం వల్ల గొంతు నొప్పితో పాటు దవడ కింద చిన్న చిన్న గ్రంథులు, లింఫ్ గ్రంథులు పెరుగుతాయి. నోట్లో పుండ్లు వచ్చినప్పుడు దాంతోపాటు జ్వరము, ఒళ్ళు నొప్పులు, తలనొప్పి కూడా వస్తుంది. ఇక జననేంద్రియాలు, ఆ జననేంద్రియాల దగ్గర వచ్చే ఆ పుండ్లు, చిన్న చిన్న గుల్లలు, పొక్కులు, పుండ్లు టైప్ 2 2వ కోవకు చెందిన హెర్పీస్ సింప్లెక్స్ వైరస్. ఇది భార్యాభర్తలు కలయిక వల్ల, సంభోగము వల్ల, రతిక్రీడలో పాల్గొనటం వల్ల రావచ్చు. లేదు అక్రమ సంబంధాలకు వెళ్ళినప్పుడు కాండోము వాడకుండా సంభోగము చేసినప్పుడు ఇది అంటే అవకాశం ఉంది. పురుషుడికి పురుషాంగంపై ముందు బుల్లెట్లా ఉండే భాగంపై కానీ, లేదు చర్మంపై కానీ, పురుషాంగం వెన్నుపై కానీ చిన్న చిన్న పొక్కులు వస్తాయి. కొద్దిగా నీరు కారుతుంటుంది, నొప్పి కలుగుతూ ఉంటుంది. సాధారణంగా దానంతరకవే వారం రోజుల్లో తగ్గిపోతాయి. స్త్రీలకు కూడా మర్మావయవాల చుట్టూ, యోని భాగము చుట్టూ చిన్న చిన్న పుండ్లు ఏర్పడటం, యోని లోపల భాగాన చిన్న చిన్న పుండ్లు ఏర్పడటం, రసి కారటము, నీరు కారటం జరుగుతుంది. ఇది ఒకరి నుంచి ఒకరికి రతి క్రీడలో పాల్గొనటం వల్ల వ్యాప్తి చెందుతుంది. కొంతమందికి ఒక అనుమానం వస్తుంది, ఈ పుండ్లు వచ్చేసరికి ఇదేమన్నా సుఖవ్యాధి అని. హెర్పీస్ సింప్లెక్స్ అనేది సుఖవ్యాధి కాదు. సంభోగం వల్ల వస్తున్న వ్యాప్తి చెందిన వైరస్ మాత్రమే కానీ సుఖవ్యాధి కాదు. దీనికి ఎయిడ్స్ వైరస్కి ఏమీ సంబంధం లేదు. దీనివల్ల ఎయిడ్స్ రాదు. దీనివల్ల దీర్ఘకాలికంగా ఎటువంటి అనర్థాలు శరీరంపై ఉండవు. నోట్లో ఉన్న పొక్కులు, ఆ గుల్లలు లేదా పుండ్లు, ఆ పొక్కులు పుండు ఉన్నవాళ్ళు ముద్దు పెట్టకూడదు. రతి క్రీడలో పాల్గొనేటప్పుడు సంభోగ సమయంలో ముద్దు పెట్టకూడదు. చిన్న పిల్లలు, ముద్దుగా ఉండే పిల్లలు కనపడగానే ముద్దు పెట్టేస్తారు. నోట్లో పుండ్లు ఉన్నవాళ్ళు, ముఖ్యంగా హెర్పీస్ సింప్లెక్స్ వైరస్ ఉన్నవాళ్ళు పిల్లలకు ముద్దులు పెట్టద్దు, పెద్దవాళ్ళకు కూడా ముద్దులు పెట్టద్దు. ముద్దులు పెట్టడం వల్ల వైరస్ వ్యాప్తి చెందుతుంది. నోట్లో ఉన్న లాలాజలము ద్వారా, లాలాజల తుంపర్ల ద్వారా కూడా వ్యాప్తి చెందుతుంది. ఏ విధంగా అయితే కోవిడ్ మహమ్మారి వైరస్ వ్యాప్తి చెందుతుందో
అదే విధముగా చిన్న చిన్న తుంపర్ల వల్ల కూడా వ్యాప్తి చెందే అవకాశం ఉంది. దీనికి హెర్పీస్ సింప్లెక్స్ వైరస్ కొన్ని రక్త పరీక్షలు చేయటం ద్వారా నిర్ధారణ చేయవచ్చు. ఆందోళన చెందవలసిన అవసరం లేదు, భయపడవలసిన అవసరం లేదు. సాధారణంగా వారం రోజులలో దానంతరకు అదే పోతుంది. అయితే హెర్పీస్ సింప్లెక్స్ వైరస్ మానసిక ఒత్తిడికి గురై కుంగుబాటు, టెన్షను, ఆందోళనకు గురై మానసిక సమస్యలు ఉన్న వారికి వచ్చే అవకాశం ఎక్కువ. రాత్రిపూట ప్రతిరోజు రాత్రి 10 గంటలకు పడుకుని ఉదయం 6 గంటల వరకు 8 గంటలు నిద్రపోవాలి. నిద్ర సరిగా పోని వారికి కూడా హెర్పీస్ సింప్లెక్స్ సోకే అవకాశం ఉంది. అలాగే ఈ పుండ్లు నోట్లో కానీ, జననేంద్రియాల చుట్టూ కానీ, మర్మావయవాల చుట్టూ రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్న వ్యక్తులు ఎవరంటే స్థూలకాయము, భారీకాయము, థైరాయిడ్ గ్రంథి సరిగా పనిచేయని వారు, మూత్రపిండాల వ్యాధులు ఉన్నవారు, క్యాన్సర్ ఉండి క్యాన్సర్కి రేడియేషన్ చికిత్స, కీమోథెరపీ చికిత్స, పెద్ద మేజర్ ఆపరేషన్ అయిన వాళ్ళు, టీబీకి చికిత్స తీసుకుంటున్నవారు, ఎయిడ్స్కి చికిత్స పొందుతున్నవారు, మూత్రపిండాలు, కాలేయము, గుండె లాంటి అవయవాల మార్పిడి చికిత్సలు చేయించుకున్నవారు, ఇలాంటి రోగనిరోధక శక్తి తక్కువ ఉన్న వారికి హెర్పీస్ సింప్లెక్స్ వైరస్ వచ్చే అవకాశాలు ఎక్కువ. నోట్లో పుండు ఏర్పడి తీవ్రమైన నొప్పి ఉన్నప్పుడు ఒక జెల్ ఆయింట్మెంట్ ఉంది, అది పూస్తే త్వరగా మానిపోతుంది. అది నొప్పి లేకుండా కూడా ఉంటుంది. ఆహారం తీసుకునేటప్పుడు, ఏదైనా ద్రవం తీసుకునేటప్పుడు నొప్పి లేకుండా ఉంటుంది. దాని పేరు జైటీ, ZYTEE అనే జెల్ లాంటి ఆయింట్మెంట్ ఆ పుండ్ల మీద పూస్తే నొప్పి తగ్గుతుంది. హెర్పీస్ సింప్లెక్స్ వైరస్ మందులు వాడితే పూర్తిగా నయమైపోతుంది. దీనికి అసైక్లోవిర్, ACYCLOVIR 400 మిల్లీగ్రాములు 3 సార్లుగా 10 రోజులు వాడటం. దీని తర్వాత అధునాతనంగా వచ్చిన వెలాసైక్లోవిర్, VELACYCLOVIR అనే మందు వాడటం ద్వారా హెర్పీస్ సింప్లెక్స్ ద్వారా వచ్చిన సమస్యలను అధిగమించవచ్చు, పూర్తిగా నయం చేయవచ్చు. హెర్పీస్ అంటే మరొక హెర్పీస్ ఉంది, దాని హెర్పీస్ జోస్టర్ అంటారు. హెర్పీస్ జోస్టర్ అనగా అది సర్పీ. అది శరీరంలో పొట్ట మీద కానీ, ఛాతీ మీద కానీ వచ్చే అవకాశం ఉంటుంది. చిన్నతనంలో చికెన్ పాక్స్ అమ్మవారు సోకిన వాళ్ళకి హెర్పీస్ జోస్టర్ వచ్చే అవకాశం ఉంది. హెర్పీస్ సింప్లెక్స్ వేరు, హెర్పీస్ జోస్టర్ వేరు. కనుక హెర్పీస్ సింప్లెక్స్ నోటిలో మర్మావయవాల దగ్గర మాత్రమే వస్తుంది. హెర్పీస్ జోస్టరు నోట్లో రాదు, జననేంద్రియాల దగ్గర రాదు. కనుక ఈ తేడాను గమనించవలసిన అవసరం ఉంది. ఎవరికైనా కూడా హెర్పీస్ సింప్లెక్స్ వైరస్ వస్తే ఆందోళన చెందవద్దు, భయపడవద్దు. ఒత్తిడి తగ్గించుకోవడానికి యోగా, ప్రాణాయామము, ధ్యానము, వ్యాయామము ద్వారా రోగ నిరోధక శక్తిని తప్పనిసరిగా పెంచుకుంటూ పౌష్టికాహారం తీసుకోవడం ద్వారా మొలకలు, ఆకుకూరలు, తాజా కాయగూరలు, డ్రై ఫ్రూట్స్, కోడిగుడ్లు, పాలు,
చిరుధాన్యాలు రాగి, జొన్న, సజ్జ, కొర్ర, అరిగెలు, సామెలు, ఊదలు ఇలాంటివి వినియోగం పెంచడము ద్వారా మన రోగ నిరోధక శక్తిని పెంచి హెర్పీస్ సింప్లెక్స్ వైరస్ లాంటి వైరస్లు దరి చేరకుండా కాపాడుకోవచ్చు.